మార్ట్గేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సంపత్ సముద్రాల గారు. సార్తో మాట్లాడదాం. మరి మాట్లాడే ముందు ఈరోజు టాపిక్ వచ్చేసి ఎడ్యుకేషన్ సిస్టంలో విద్యా విధానం అనేది మొత్తం మారిపోయిందండి. ఎన్ఈపి 2020, అసలు ఈ ఎన్ఈపి 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో వచ్చినటువంటి ఆ మార్పులు ఏంటి, అసలు వాట్ ఈస్ దిస్ ఎన్ఈపి 2020 అంటే మరి సార్ ఏం చెప్తారు, సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏంటి సార్, అసలు ఇది దీంట్లో వచ్చినటువంటి చేంజెస్ ఏంటి అసలు? అమ్మ, పాలసీ అనేది మనకు 1986లో ఎన్పిఈ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అని లాంచ్ చేశారు. అప్పుడు ఏముందంటే అందరికీ ఎడ్యుకేషన్ రీచ్ అవ్వట్లేదు కాబట్టి యాక్సెసిబిలిటీ ఉండాలి, ఎంతమందికి రీచ్ అవుతాం అనే ఒకటి. తరువాత ఈక్విటీ అంటే ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా అందరికీ కూడా సమానమైన ఎడ్యుకేషన్ దొరకాలి అనేది ఎన్పిఈ ఒక ఉద్దేశం. అది 86లో అప్పుడు జరిగిన ఇది. అయితే 2009కి వచ్చేసరికి 2009లో ఏమో యాక్ట్ తీసుకొచ్చారు అని అంటే రైట్ టు ఎడ్యుకేషన్, ప్రతి ఒక్కళ్ళకి ఎడ్యుకేషన్ కావాలి అని చేశారు. ఇలా చేస్తున్నప్పటికీ కూడా ప్రపంచం మారుతోంది. 2-3 సార్లు సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టింది. ఏమని అంటే, అయ్యా మన లిటరసీ రేట్ అయితే పెరుగుతోంది కానీ బిహేవియర్లు మారట్లేదు. యూ అండర్స్టాండ్? ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఒక వ్యక్తిగా డెవలప్ చేయగలగాలి, వాడి బిహేవియర్ని పెంపొందించగలగాలి. ఇది జరగట్లేదు. అలా అని ఊరుకోకుండా లిటరసీ రేటు భారతదేశంలో ఇప్పుడు పెరిగిపోయింది, ఎంతకు ముందు లేదు, ఇప్పుడు బాగానే ఉన్నారు, అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు అని అన్నప్పటికీ ఏం చేసుకోవడానికి చదువు, వాల్యూ సిస్టమ్స్ ఆర్ గోయింగ్ డౌన్. యూ అండర్స్టాండ్ మై పాయింట్? వాల్యూ లేని చదివి ఏం లాభం అని ఇలా 2 సార్లు సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టింది. ఇప్పుడు మనం నెల్సన్ మండేలా గారి ఒక స్టేట్మెంట్ చూసినట్టయితే ఆయన ఏమంటారంటే, ఏదైనా ఓ దేశాన్ని పాడు చేయదలుచుకుంటే పోయి వాళ్ళ ఎడ్యుకేషన్ వ్యవస్థను పాడు చేయండి చాలు, ఇంకా మీరేం చేయక్కర్లేదు. యూ అండర్స్టాండ్ మై పాయింట్? ఎడ్యుకేషన్ సిస్టమ్ని పాడు చేసామని అంటే దేశం అది అలాగే కూలిపోద్ది. దిస్ ఈజ్ వాట్ ఈ సే. అంటే అంత ఇంపార్టెన్స్ ఉందండి ఎడ్యుకేషన్కి. అంటే ప్రైమరీ లెవెల్ దగ్గర నుంచి హైయర్ లెవెల్ దాకా వచ్చిన దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఈ పాయింట్స్ అన్నింటినీ కన్సిడర్ చేసి భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఓ కమిటీని వేసింది. కస్తూరి రంగా గారు వాజ్ ది చైర్మన్ ఆఫ్ ద కమిటీ. ఆ కమిటీలో చాలామంది ఇండియన్ ప్రొఫెసర్లని, ఎన్సీఆర్టీ మెంబర్లని, బయట నుంచి ఇంటర్నేషనల్ ప్రొఫెషన్ని అందరినీ పిలిచి, అయ్యా మీరు మా వ్యవస్థను చదివి మాకు రికమెండేషన్స్ ఇవ్వండి అని అన్నారు. అని అంటే వాళ్ళు ఈ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని ఓ డాక్యుమెంట్ ఇచ్చారు. ఇది పార్లమెంట్లో జూలై 19, 2020లో పాస్ అయింది. పాస్ అయిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్కి ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది దీని యొక్క పూర్వోత్తరం. ఏంటి మరి పాలసీ అనంటే ఏంటి? పాలసీ అనంటే ఇప్పుడు మనం ఏ కార్యక్రమం చేసినా దానికి ఒక రూల్స్, గైడ్ లైన్స్, పద్ధతి అనేది ఉండాలి. సో కరికులం ఒకటి, సిలబస్ బుక్ ఉండడం ఒకటి, దాన్ని ఎలా చదివించాలి, ఎలా ఎగ్జామ్స్ ఉండాలి, ఎలా ఎవాల్యుయేషన్ చేయాలి, ఎప్పుడు టర్మినేషన్ చేయాలి, ఇలా దెర్ ఆర్ లాట్ మెనీ థింగ్స్. ఈ టోటల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్ ఫర్ ది ఇన్స్టిట్యూషన్స్ టు రన్ దేర్ ప్రోగ్రామ్స్ ఈజ్ కాల్డ్ పాలసీ. అలా ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని వచ్చింది. దీని ఉద్దేశం ఇప్పుడు ఏంటి అని అంటే, ఇంతకు ముందు మీరు ఒకవేళ పాత పాలసీలని చూసినట్టయితే 2 మార్క్స్ క్వశ్చన్, 8 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్, డిస్క్రిప్టివ్ క్వశ్చన్ పేరే డిస్క్రిప్టివ్ ఆన్సర్ అని ఉండేది. అంటే ఏం చేయాలి, మనం బట్టి కొట్టాలి అనే కదా. దశరథుడు యాగము చేసెను, నలుగురు కరిగెను, బ్లా 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 బ్లా, సీతను రావణుడు ఎత్తుకుపోయి, ఇలా కంఠోపాఠంగా మనం చెప్పాల్సింది మాత్రమే.
దశరథుడు ఎందుకు యాగం చేశాడు, అసలు ఎందుకు ఏం జరిగింది, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంది, సీతను ఎందుకు ఎత్తుకెళ్ళారు అన్న దానికి వెళ్తే మనకి అవన్నీ మాకు తెలీదు. యు అండర్స్టాండ్ మై పాయింట్? అవునా? మొక్క అంటే విత్తనం భూమిలో పెడితే మొక్క వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, అవన్నీ మాకు తెలీదు. యు అండర్స్టాండ్ మై పాయింట్? సో ఇలా ఈ రోట్ లెర్నింగ్ పద్ధతి లాగా అందుకని ఇప్పుడు మా ఐఐటీలు వీటిలు ఏంటి చెక్ చేసేది, ఐఐటీ ఎంట్రన్స్ మనం నారాయణ వాళ్ళు ఎక్కడికి వెళ్తే వాళ్ళని ఫ్యాక్టరీలో బొమ్మల్లాగా తయారు చేస్తారు, అవునా కదా? సో దే ఆర్ బీయింగ్ చిప్డ్ రోబోస్. వాడు కానీ నెప్పి పెడితే వాడు వచ్చి టక 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 నొక్కేస్తే వాడికి సీట్ రావడం, ఇది పద్ధతి. దీనివల్ల మీరు చూసినట్టయితే ఇంజనీరింగ్లో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు, సూసైడ్లు, మెంటల్గా ఇదైపోవడం, ఇలాంటి చాలా ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు? వ్యవస్థలో తప్పు. సో ఇప్పుడు వచ్చే ఈ 2020 ఎడ్యుకేషన్ పాలసీ యొక్క వ్యవస్థలో ఏముంది అని అంటే మొత్తం ప్రాక్టికల్ ఇన్వాల్వ్డ్ లెర్నింగ్. ఎందుకు అవుతుంది? యూ అండర్స్టాండ్? మీరు ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ పెట్టారు, బ్లాక్ ఎందుకు పెట్టారు? లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్ ఉండింది మ్యామ్, అవునా? గ్రీన్ ఎందుకు పెట్టారు? మోస్ట్లీ షూట్స్ చేసినప్పుడు గ్రీన్ బ్యాక్గ్రౌండ్ పెడతారు. ఎందుకు? దాని యొక్క ఉద్దేశం ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, దాని సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, పిల్లలు చెప్పగలుగుతారు. యూ అండర్స్టాండ్ మై పాయింట్? లేకపోతే మామూలుగా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో ఏముంటుంది, వీడియో షూట్ చేసేప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏం పెడతారు, గ్రీన్. ఎందుకు పెడతారు అవన్నీ మాకు తెలియదు, గ్రీన్ పెడతారు. యూ గట్ మై పాయింట్? సో దిస్ కైండ్ ఆఫ్ ఇన్వాల్వ్డ్ లెర్నింగ్, more than the knowledge, inclusiveness అంటారు. You understand my point? సో జనాలు దాన్ని నేర్చుకుని ప్రాక్టీస్ చేసి ఇలా సిస్టమ్ డెవలప్ చేశారు. అది కాకుండా మనం చదువుకున్న పద్ధతి ఏంటమ్మా, మనం 7వ క్లాస్ దాకా ప్రైమరీ, 5వ క్లాస్ దాకా ప్రీ ప్రైమరీ, 7వ క్లాస్ అయితే ప్రైమరీ, 8th 9th 10th అయితే హై స్కూల్, ప్రైమరీ, మిడిల్ స్కూల్, హై స్కూల్ అని చదివాం మనం, అవునా? సో ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు. కాబట్టి ఏంటి, 10+2 అన్న వ్యవస్థలో పనిచేసాం. 10 ఏళ్ళు చదివిన తర్వాత ఒక బోర్డ్ ఎగ్జామ్, 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంకో బోర్డ్ ఎగ్జామ్, మళ్ళీ ఇంకా ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి ఎగ్జామ్, వాడు 5 సంవత్సరాలు అడుగుతారు, అయిపోయింది. ఇప్పుడు వచ్చే పద్ధతులు అలా కాదు. ఇట్ విల్ బి ఫస్ట్ 5 years ఈస్ కాల్డ్ ఫౌండేషన్. అంటే నర్సరీ దగ్గర నుంచి, నర్సరీ, ఎల్కేజీ 1, 2, ఓకే, మళ్ళీ ఇంకోటి అంగన్వాడీ వన్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఫౌండేషన్. ఓకే, ఫౌండేషన్ తర్వాత దెన్ దెర్ ఇస్ అ స్కూల్ కాల్డ్ ప్రిపరేటరీ. ఓకే, సో 5+3+3+4, 5+3+3+4 అన్న స్కీమ్. ఏంటి ఈ 4 అనేది సెకండరీ ఎడ్యుకేషన్. అంటే 9వ క్లాసు, 10వ క్లాసు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఈ 4 హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ అన్నారు. 6, 7, 8 దీన్ని మిడిల్ అన్నారు. అలా 3, 4, 5 దాన్ని ప్రిపరేటరీ అన్నారు. చెప్పినట్టు అంగన్వాడీ, నర్సరీ 1, 2 2వ క్లాస్ దాకా ఫౌండేషన్ అన్నారు. ఫౌండేషన్ 2వ క్లాస్ దాకా ఎగ్జామ్ లేదు, ఏం లేదు. You go experiment, do whatever you want in a structured curriculum with the learning objectives. అర్థమైందా? పిల్లలు కౌంట్ చేయగలగాలి. కౌంట్ చేయగలుగుతున్నాడా? వెరీ గుడ్. కలర్లు గుర్తుపట్టగలగాలి, నంబర్లు కూడగలగాలి. ఇలాంటి లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ దేర్. లాంగ్వేజ్లో మాట్లాడగలుగుతున్నాడా, మీరు చెప్పింది అర్థం చేసుకోగలుగుతున్నాడా, మీరు చెప్పిన స్టేట్మెంట్ని మళ్ళీ రిపీట్ చేయగలుగుతున్నాడా, కాంప్రిహెండ్ చేస్తున్నాడా, ఇలా దిస్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఆర్ పుట్ ఇన్. రాముడు సీతకి ఏమవుతాడు అనే దాని మీద ఇంపార్టెన్స్ లేదు, కానీ వాడు చక్కగా రాముడి విషయాల్లో 2 సెంటెన్స్లు మీరు అడిగితే చెప్పగలుగుతున్నాడా అనేది లాంగ్వేజ్ డెవలప్మెంట్కి కానీ కాంప్రిహెన్షన్ డెవలప్మెంట్కి కానీ. దీనికోసం అని మళ్ళీ అంటే ఒకటేమో ఇలా సిస్టమ్ తయారు చేసి దీని గైడ్ లైన్స్ పెట్టారు, ఎలా ప్రిపేర్ చేయాలి, ఏం చేయాలి అని చెప్పారు. తరువాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా పూర్తిగా మార్చేశారు. ఇప్పుడు 12th ఉంటుంది బోర్డ్ ఎగ్జామ్, ఓకే, 9th 10th ఏం బోర్డ్ ఎగ్జామ్ ఉండదు. కానీ ఏముంటాయి, మంత్ వైజ్ మంత్ ప్రాజెక్ట్స్, మంత్ వైజ్ మంత్ it is called continuous evaluation. You understand me? But formative assessment అని కూడా అంటారు. ఎలా ఫామ్ అవుతోంది అన్న ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అంటారు. ఇవి ఎప్పటికప్పుడు చేసేసి వదిలేస్తూ ఉంటారు.
లాస్ట్కి వచ్చేది సమ్మేటివ్ అసెస్మెంట్, అదే ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్. ఎప్పుడెప్పుడు ఉంటుంది? 2వ క్లాస్లో ఒకసారి, ఓకే, 3, 4, 5 ప్రిపరేటరీలో ఒకసారి, 6, 7, 8 మిడిల్ స్కూల్లో ఒకసారి, ఒక్కొక్కసారి బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది. మిగతాదంతా కూడా ఈ మంత్లీ ఎవాల్యుయేషన్స్. ఇందులో ఏంటి? ఓ ప్రాజెక్ట్ చేయడం, ఒక ఎక్సర్సైజ్ చేయడం, యా, అండ్ నీడ్ నాట్ బి ఆన్ వాట్ యు కాల్ అన్ స్పెసిఫిక్ దిస్ థింగ్. స్ట్రక్చర్డ్ కరికులం ప్రిపేర్ చేస్తున్నారు. దాన్ని ఎన్సిఎఫ్ అన్నారు, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. ఇది ఏంటంటే ఇది భారతదేశపు మొత్తం మీద ముందు సెంట్రల్ స్కూల్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్సీఆర్టీ స్కూల్స్లో ఫస్ట్ అవలంబించి మన సెంట్రల్ గవర్నమెంట్ అంటే బీజేపీ ఉన్న స్టేట్స్, కొన్ని బీజేపీ ఏతర స్టేట్స్ కూడా దీన్ని ఆల్రెడీ అడాప్ట్ చేసేసి మేము ఇంప్లిమెంట్ చేసేస్తామని మొదలుపెట్టాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ లైక్ అవర్స్, మనది తమిళనాడు లాంటి కొన్ని స్టేట్స్ లేదు వి వాంట్ టు బి రన్ అవర్ ఓన్ స్కీమ్ అన్నట్టుగా ఉండిపోయారు. యాక్చువల్గా మీరు నోటీస్ చేసినట్టయితే ఎడ్యుకేషన్ ఇంతకు ముందు స్టేట్ సబ్జెక్ట్, కానీ ఇప్పుడు కంకరెంట్ సబ్జెక్ట్ చేశారు. సో ది నేషనల్ గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ అ రోల్ ఇన్ ది ఎడ్యుకేషన్ టు ప్లే. సో ఇట్స్ అ కంకరెంట్ సబ్జెక్ట్ కాబట్టి గట్టిగా చివాట్లు పెడితే మళ్ళీ స్టేట్ గవర్నమెంట్లు కూడా దే నీడ్ టు ఫాలో కైండ్ ఆఫ్ అ థింగ్. అదే కాకుండా మొత్తం వ్యవస్థ మారుస్తున్నప్పుడు రేపొద్దున పిల్లలు ఏ స్టేట్లో ఉన్నా కూడా నేషనల్ లెవెల్లో కంపీట్ అవ్వాలి కదా, అవునా కదా? ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఒక ఎవాల్యుయేషన్ సిస్టమ్ ఉండి వీళ్ళు ఇంకో ఎవాల్యుయేషన్ సిస్టమ్కి అలవాటు పడ్డారు అనుకోండి, అప్పుడేమవుతుంది? దే మే నాట్ బి ఏబుల్ టు. కాబట్టి ఖచ్చితంగా మనం దానికి రెడీ అయి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ప్రతి స్టేటు మళ్ళీ దీనికి అడాప్ట్ అవుతున్నాయి. సో ఇందులో అలా అని చెప్పేసి ఇప్పుడు ఇంగ్లీషే కావాలి, ఇలాగే చదవాలి, ఈ సబ్జెక్టులు కంపల్సరీగా తీసుకోవాలి, ఇలాంటి ప్యాటర్నే ఉండాలి అనే పాతకాలపు ముచ్చట్లన్నీ మారాయి. నౌ దెర్ ఈస్ a detailed structure which is coming in the NCF with the objectives of betterment, inclusiveness to be there. And then ఇంతకుముందు నేను సైన్స్ చేశాను అని అంటే నాకు ఒకేషనల్ కేపబిలిటీ ఏమి ఉండేది కాదు. పిల్లలు ఇంటర్మీడియట్లో డ్రాప్ అయిపోయారు, 10th డ్రాప్ అయిపోయారు, వాడికి ఏం ఒకేషనల్ స్కిల్ నేర్పించలేదు నేను. రేపు వాడు ఏమవ్వాలి? మనం అందరూ ఇంజనీర్లు, డాక్టర్లనే మనం చూస్తున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల ఒకటి డ్రాప్ అవుట్ రేట్ తగ్గించాలి అనేది ఈ స్కీమ్ యొక్క పద్ధతి. అర్థమైందా? ఇంకొకటి ఏమవుతుంది తెలుసా? నేను 8వ క్లాస్లో మా ఇంట్లో డబ్బులు లేవో, ఇంట్లో ఆరోగ్యం లేదో, పాడేదో ఏమైందో 8th క్లాస్లో సగంలో వదిలేసి వెళ్ళిపోయాను. నేను 6 నెలల తర్వాత వదిలేసి వెళ్ళిపోయాను. మళ్ళీ తర్వాత నేను రావాలి అని అంటే ఈ 6 నెలల తర్వాత వచ్చి ఐ కెన్ కంటిన్యూ ఈవెన్ ఆఫ్టర్ ఇయర్ 2, 3, 4 వాట్ ఎవర్. సో పిల్లలకి ఆ ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ప్రతి స్టూడెంట్కి ఆధార్ కార్డ్ లాగా అవార్ కార్డ్ అని ఓ నంబర్ ఇస్తున్నారు. ఈ నంబర్ హైయర్ ఎడ్యుకేషన్లోకి వచ్చేసరికి అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత దే విల్ హ్యావ్ అన్ అపార్ కార్డ్. ఆ కార్డు వల్ల ఏంటంటే మీరు ఎలా కోర్సులు కంప్లీట్ చేస్తుంటే ఎలా క్రెడిట్స్ వస్తూ ఉంటే అవన్నిటినీ క్రెడిట్స్గా ఇచ్చేస్తూ ఉంటారు. ఒక్కో డిగ్రీ లెవెల్కి ఇన్ని క్రెడిట్స్ కంప్లీట్ చేసి ఉండాలి అని అంటే మీరు 2 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో మీ ఇష్టం. మీరు ఆ క్రెడిట్స్ ఎప్పుడు కంప్లీట్ చేస్తే అప్పుడు మీకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. సో సార్ నేను 2 ఏళ్ళు చేశానండి, 2 years క్లియర్ చేశాను, 3వ సంవత్సరం నేను రాయలేదు, BA డిస్కంటిన్యూడ్, కాబట్టి నౌ యూ కాంట్ కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ BA. యూ అండర్స్టాండ్ మై పాయింట్? పోనీ మళ్ళీ పోయి చేద్దాము అని అంటే ఓన్లీ 3rd year ఒప్పుకోరు, యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ది ఫస్ట్ వన్. అవునా కాదా? సో ఇప్పుడు వచ్చే కొత్త స్కీమ్లో అలా ఉండదు. సో విత్ దాట్ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఫర్ స్టూడెంట్స్. డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా, ఏం కండిషన్స్ ఉన్నా కూడా పీపుల్ విల్ బీ ఏబుల్ టు బ్రింగ్ బ్యాక్. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే వీఆర్ మేకింగ్ ఆ తర్వాత సబ్జెక్ట్స్ కూడా వాల్యూ సిస్టమ్స్ మీద, అర్థమైందా, జీవన విధానం మీద, జీవన శైలి మీద, ఇలా సబ్జెక్ట్స్ హ్యావ్ బీన్ ఓన్లీ మెటీరియలిస్టిక్ వరల్డ్లో స్టాటిస్టికల్ డేటాలు, డేటా డ్రివెన్ స్టడీ లాగా కాకుండా అప్లికబిలిటీ ఎలా పనిచేస్తుంది అన్న విషయాల మీద చాలా క్షుణ్ణంగా స్టడీ చేసి ఈ NCF కమ్ అవుట్ విత్ డిజైన్. దాన్ని NCF 2023 అంటారు. 23లో అది అప్రూవ్ అయింది. 23లో అప్రూవ్ అయింది కాబట్టి ఇప్పుడు దాని విధానంగా NCERT వాళ్ళు నేషనల్ బుక్
పాలసీ, బుక్స్ అన్ని ఉండడానికి దే ఆర్ కమింగ్ అవుట్ విత్ అ నేషనల్ బుక్ పాలసీ సచ్ దట్ ఈ ఎవాల్యుయేషన్ సిస్టమ్, ఈ ప్యాటర్న్ ఆల్రెడీ ఎన్సీఆర్టీ అంటే మన సిబిఎస్ఈ స్కూల్స్లో, సెంట్రల్ స్కూల్స్లో, ఆర్మీ స్కూల్స్లో వాళ్ళందరూ దే ఆల్రెడీ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ఎన్సీఎఫ్. అయితే ఇంకా పుస్తకాలు పూర్తిగా రెడీ అయ్యి అంటే వాళ్ళు ఏం చేశారంటే ఎవాల్యుయేషన్ కాదు కానీ స్టడీ సిస్టమ్ని మాత్రం అలా పెట్టారు, స్ట్రెస్ ఎక్కువ అవ్వకుండా. ఈ బుక్స్ వచ్చేసి రెడీ అయిపోయాయి అని అంటే ద కొత్త సిస్టమ్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. ఇట్స్ అ ఫెనామినల్ మూవ్ అమ్మ. దీనివల్ల చాలా ఉపయోగాలే అవుతాయి. అయితే కొంచెం ఏదైనా ఎనీ చేంజ్ విల్ కమ్ విత్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఇనిషియల్లీ, అవునా కదా? కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఉండవు అని కాదు. పిల్లలు అడ్జస్ట్ అవ్వడానికి కానీ, టీచర్లు అడ్జస్ట్ అవ్వడానికి కానీ ముందు టీచర్లకు ట్రైనింగ్ కావాలి. సో ది ఎన్సీఎఫ్ టీచర్లు ఎలా ట్రైన్ అవ్వాలి, ఏం సబ్జెక్ట్ అవ్వాలి, ఎంత ట్రైన్ అవ్వాలి అనే స్కీమ్స్ కూడా ఉన్నాయి. సో ఆల్ ద టీచర్స్ షుడ్ గో for a retraining on how to teach, what to do and all. It's a big project. Yeah. And then teachers will also love and enjoy in the coming days. Endukante it will be more practical. It will be more involved, more what you will interactive. Yeah. It's more dynamic. You understand my point? It's more dynamic kabatti NEP is going to 2020 is going to add value to education system, add value to the student, add value to the teacher. Yeah. End of the day, మనం చెప్పాను కదా, సుప్రీంకోర్టులు చివాట్లకే కానివ్వండి, అలాంటివి ఏవి చూసినా కూడా ఇట్ ఈస్ ట్రయింగ్ టు బ్రింగ్ ఇన్ అ వాల్యూ సిస్టమ్ ఇన్ పీపుల్, బ్రింగ్ ఇన్ అ బెటర్ బిహేవియరల్ థింగ్. బికాజ్ ఇవాళ మనకి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని చూడండి, ఎంబీఏ గ్రాడ్యుయేట్ని చూడండి, క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ కూడా నిలబడి చక్కగా మాట్లాడలేరు, అవునా? ధైర్యంగా ప్రొజెక్ట్ చేయలేరు, ఇవ్వలేరు, 4 వాక్యాలు చెప్పలేరు, ఓ పని స్వంతగా తీసి చేయలేరు. యా. అండ్ ఎంప్లాయబిలిటీ ఈజ్ ఎ ఛాలెంజ్. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎంప్లాయబుల్ అన్నాక మళ్ళీ ఆ చదువులు ఎందుకు, అవునా కాదా? అందుకని సిస్టమ్ మారాలి. కాబట్టి ఎవ్రీబడి షుడ్ వెల్కమ్ దిస్ చేంజ్, ఎవ్రీబడి షుడ్ ఎంకరేజ్ దిస్ చేంజ్. And I am pretty sure it's going to add a great value. Thank you, sir. Thank you.